మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి మేడం. ఇప్పుడు మార్కెట్ అయితే చూశారు, ఈ రోజు కూడా కొంచెం డౌన్ఫాల్ ఉంది. చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ ఆఫ్టర్ 20-25 తర్వాత ఏమవుతుందని ఒక అది ఉంది. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. యాక్చువల్గా ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలా? ఇయర్ ఎండ్ కూడా వచ్చేస్తుంది, ఎలా చేయాలి అంటే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ ఆలోచించాలి? షూర్ అండి, ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు ఆ ఎఫెక్ట్ డెఫినెట్లీ రిలేటెడ్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండైరెక్ట్లీ మనం స్టాక్ మార్కెట్లోనే పెట్టడం. సో ఎప్పుడైతే ఈ కొత్తగా ఎవరైతే ఈ 1 year నుంచి మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చారో వాళ్ళైతే ఆల్రెడీ నెగిటివ్ చూస్తున్నారండి. అంటే ఆల్రెడీ మా క్లయింట్స్ కూడా అబ్జర్వ్ చేసి కాల్ చేస్తున్నారు, మేడం కొన్ని ఫండ్స్ నెగిటివ్లోకి వెళ్తూ ఉన్నాయి అట్లా అని. సో ఎప్పుడైతే ఇలా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ డౌన్ఫాల్ చూసారో, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే నెగిటివ్గా కనిపించాయో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో అట్లీస్ట్ మనమంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నాం కాబట్టి మనం అడ్వైజర్స్ ద్వారా మనకి కాల్ చేస్తారు, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. సార్ హోల్డ్ చేయండి, ఈ మార్కెట్లో 10% 15% కరెక్షన్స్ అనేవి ఎవ్రీ 2 years వస్తూనే ఉంటాయండి. ఎవ్రీ 2 year యూ విల్ గెట్ ఏ కరెక్షన్ 10-15% అనేది వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. ఎగ్జిట్ ఐడియా ఉండదు. సో ఎవరికైతే ఎక్కువగా ఎవరికి ప్రాబ్లం వస్తుంది నవ్ డేస్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఆంఫీ కూడా ఒక డేటా రిలీజ్ చేసిందండి. అంటే ఏవైతే కొత్తగా ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ అయితే వస్తున్నాయో అందులో 80% క్యాన్సిలేషన్స్ ఉంటున్నాయి. అంటే కొత్తగా వస్తున్నారు, ఒక 1 year ఉంటున్నారు, లేదు 6 months ఉంటున్నారు, వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు, పాజ్ చేస్తున్నారు, లేకపోతే మళ్ళీ తిరిగి రావడం లేదు, లేదంటే రిడీమ్ చేసేస్తున్నారు. సో ఇలాంటి ట్రెండ్ అంటే వాళ్ళు ఏంటంటే అంటే స్టాక్ మార్కెట్ హైప్ మనం లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ చూసాం కదండి. అందరూ కూడా 30%, ఇప్పుడు అందరు అనలిస్టులు కూడా 30% వస్తుంది, 40%, ఇలా ఇది చూసి ఓకే మనకు కూడా రిటర్న్స్ ఇందులో వెళ్తే బాగున్నాయంట కదా అని వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి రియాలిటీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం అందరం చెప్తున్నాం, యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మనం కూడా చెప్తున్నాం 5 years అనేది ఒక టైం పెట్టుకొని రండి, లాంగ్ టర్మ్ అనేది. సో వాళ్ళు కూడా వచ్చేటప్పుడు అలానే వస్తారండి. బట్ ఇమ్మీడియట్గా వెన్ దే సీ దీస్ కైండ్ ఆఫ్ న్యూస్, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ గురించి కానీ లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియో నెగిటివ్గా ఉండడం కానీ ఒకసారి డైలమాలోకి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఆ కన్ఫ్యూజన్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఈ డైరెక్ట్ ప్లాన్స్ ఈ మధ్య మనం బాగా వింటున్నాం అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా యాప్ ఒకటి ఓపెన్ చేసేసుకొని మనీ కంట్రోల్కి వెళ్ళి టాప్ స్కీమ్స్ అని చెప్పేసి, లేకపోతే గూగుల్కి వెళ్ళి ఏఏ ద్వారా కూడా టాప్ స్కీమ్స్ అని చెప్పేసి ఏవైతే హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాయో వాటిలోకి వాళ్ళు స్కీమ్స్లో ఎంటర్ అయిపోతున్నారు. ఎన్ని పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అయితే మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అని మేడం చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.